ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు గ్రంథము 119 అధ్యాయము 50వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే మనందరికీ తెలిసినటువంటి మాట అక్కడ రాయబడి ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది అని చెప్పేసి. చూడండి ప్రియులారా, దేవుని వాక్యము మనల్ని బ్రతికించడం మాత్రమే కాదు, కానీ మనము ఏ విధంగా నడవాలో ఆ విషయాల్ని కూడా నేర్పించినట్లుగా 105వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనము ఏ విధంగా జీవించాలి అని చెప్పేసి, అంతేకాకుండా సమాజానికి కావలసినటువంటి సూత్రాలను కూడా బైబిల్ గ్రంథం సూచించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ఏ విధంగా బ్రతకాలని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అని చెప్పేసి వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే, ముందుగా మనం ఈ లోకంలో గమనించినట్లయితే కొంతమంది మంచితనముతో జీవించేవారు ఉంటారండి. ఇంకొంతమంది దొంగతనములు చేస్తూ కూడా జీవిస్తూ ఉంటారు. మరికొంతమంది వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి కావచ్చు, వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి కావచ్చు, వారికి ఉన్నటువంటి హోదాను బట్టి కావచ్చు, వారికి ఉన్నటువంటి బంధు బలగాన్ని బట్టి కావచ్చు, తమ గొప్పతనాన్ని ప్రదర్శించుకునేవారు కూడా ఉంటారు. ఈ విషయం ఎందుకు చెబుతున్నా అంటే, దేవుడు మనము ఏ తనములో జీవించాలో వాక్యంలో నేర్పించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి బైబిల్ గ్రంథంలో ఈ రోజున 3 తనాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. అందులో ఒక రకంగా జీవించినటువంటి వారిని దేవుడు మెచ్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారికి దేవుడు పరలోకంలో స్థానాన్ని కల్పించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా 2 రకాల మనుషులను దేవుడు మెచ్చుకున్నట్లుగా రాయబడలేదండి, వారిని నరకానికి పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే వారికి పరలోకంలో కూడా చోటు లేదు అని మనం గ్రహించి జ్ఞానం తెచ్చుకోవడానికి ఈ రోజున ఈ అంశాన్ని మీ ముందు పెట్టడం జరుగుతూ ఉన్నది. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉన్నది కదా. మరి మనం ఏ విధంగా బ్రతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, దేవుడు నేర్పించినటువంటి విధానం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంటుంది. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ నష్టపోకుండా మిగిలిన ముక్కలను పోగు చేయుడని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క సందర్భము మనందరికీ తెలిసినదే. యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలోనికి వెళ్ళాడని తెలుసుకొని చాలామంది ప్రజలు అక్కడికి వెళ్ళారంట. ఎంతమంది వెళ్ళారు అని మనం ఆలోచన చేసినట్లయితే, స్త్రీలు పిల్లలు కాకుండానే 5,000 మంది పురుషులు వెళ్ళారంటండి. అంటే ఒక 5,000 మంది స్త్రీలను మనం లెక్కించుకున్నాం, ఒక్కొక్క బాబును తీసుకొని వెళ్ళినట్టుగా మనం లెక్కించుకున్నాం. వారు ఒక 10,000 మంది, వీరొక 5,000 మంది, దాదాపుగా 15,000 మంది. పోనీ అరణ్యము కాబట్టి తక్కువే లెక్కించుకున్నా. స్త్రీలు పిల్లలు ఇద్దరు కలిపి ఒక 5,000 మంది వెళ్ళినప్పటికీ ఒక 10,000 మంది ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొద్దకు వచ్చిన వారందరికీ వాక్యాన్ని బోధించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, చాలా సమయం బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ దేవుని మాటలను శ్రద్ధగా వింటూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు శిష్యులే ప్రభు యొద్దకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అయ్యా సాయంకాలం కావస్తూ ఉన్నది, ప్రజలను మీరు పంపిస్తే వారు పట్టణంలోనికి వెళ్ళి ఏమైనా కొనుక్కొని తినడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మీరే వారికి పెట్టండి అని చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రాంతవాడైనటువంటి ఫిలిప్పు భక్తుడు వచ్చినటువంటి ప్రజలను లెక్కించి వారికి ఆహారము సిద్ధపరిచినట్లయితే ఎంత ఖర్చు అవుతుందో లెక్క పెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ప్రభువు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా 200 దినారములైనా సరే ఇంతమందికి ఆహారాన్ని సిద్ధపరచడానికి ఆ ధనం కూడా సరిపోదు ప్రభు అని చెప్పేసినప్పుడు ఆంధ్రేయ వచ్చి ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాడు, ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి ప్రభు అంటే వాటిని ప్రభువు వారు తన యొద్దకు తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఆ యొక్క బాబు కూడా ఎంత మంచివాడంటే ఆయన కూడా అక్కడ ఉదయం నుండి సాయంకాలం వరకు ఉన్నాడు. అంటే ప్రజలతో పాటు బాబు కూడా ఆకలి కొన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. చూడండి, చాలా ఆకలితో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు
ఆ బాబుకే సరిపోతాయి వాస్తవంగా మనం ఆలోచన చేసినట్లయితే. ఆయన తన స్వార్థానికి ఉపయోగించుకోనకుండా, అంటే తన ఆకలిని మాత్రమే తీర్చుకోవడానికి ఇష్టపడకుండా ప్రభువు వారు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, వాటిని ప్రభువు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించిన తర్వాత ప్రజలందరికీ పంచిపెట్టమని చెప్పినప్పుడు శిష్యులందరూ పంచిన తర్వాత 12వ వచనంలో రాయబడి ఉన్నది, వారందరూ కూడా తిని తృప్తి పొందిన తర్వాత ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలను పోగు చేయండి. మీరు ఆహారాన్ని వృధా చేయకండి, ఈ అరణ్యంలోనే పారవేయకండి. మరి ఏమి చేయాలి అంటే, మిగిలినటువంటి ఆ యొక్క రొట్టె ముక్కలను కావచ్చు, చేపలను కావచ్చు, మీరు పోగు చేయండి అని చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా పోగు చేసినప్పుడంట 12 గంపల నిండా ఎత్తారంట. చూడండి ప్రియులారా, అరణ్యంలో నుండి ఆ 12 గంపలు ఎవరు తీసుకొని వెళ్ళి ఉంటారు అంటే, శిష్యులే తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే దూరం వెళ్ళాల్సినటువంటి అవసరత ఉన్నప్పటికీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి ఆకలి తీర్చబడినప్పటికీ ప్రభువు వారు మిగిలినటువంటి ఆహారాన్ని వృధా చేయడానికి ఇష్టపడలేదు, పారవేయడానికి ఇష్టపడలేదు. మరి ఏం చెప్తూ ఉన్నాడు, ఏ విధంగా జీవించాలని ప్రభు తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు అంటే, మిగిలినటువంటి ఆహారాన్ని పోగు చేయండి, వాటిని తీసుకొని రండి అని చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సందర్భాన్ని బట్టి దేవుడు నేర్పిస్తున్నటువంటి జీవిత విధానం ఏమిటి అంటే, మనము కూడా ఆహారము కావచ్చు, ధనము కావచ్చు, వస్త్రాలు కావచ్చు, లేదా దేవుడు మనకు అనుగ్రహించినది ఏదైనా కావచ్చు, అది ఆరోగ్యం కావచ్చు, మన శరీరం కావచ్చు, మన శరీరంలోని అవయవములు కూడా కావచ్చు, దేన్ని కూడా మనం పాడు చేసుకునే వారంగా ఉండొద్దండి. ఎందుకంటే దేవుడి ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఇవన్నీ కూడా. కానీ చాలామంది చేసేటువంటి పని ఏంటిది అంటే, చూడండి, ఆహారాన్ని కూడా పాడు చేస్తూ ఉంటారు, వృధా చేసేవారు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రభువు మనము ఏ విధంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు అంటే, మనము వృధా చేసుకునే వారంగా ఉండొద్దండి. లేదా దేవుడిచ్చినటువంటి తలాంతులను, లేదా దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి శరీరాన్ని పాడు చేసుకునే వారంగా ఉండొద్దు. మరి ఏ విధంగా ఉండాలి అంటే, కాపాడుకునే వారంగా ఉండాలి. నేను మా సేవకునితో పాటు ఒక సందర్భంలో మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వారు భోజనాన్ని సిద్ధపరిచారు. మేమందరం మీటింగ్ పూర్తయిపోయిన తర్వాత మా సేవకుడితో పాటు వెళ్ళినటువంటి వారు అందరం కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఒక బ్రదరు ఎక్కువ ఆహారాన్ని పెట్టించుకున్నాడు ప్లేట్లో. చూడండి, ఎక్కువ ఆహారాన్ని పెట్టించుకొని ఆ బ్రదర్ చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే, మొత్తం పారేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అప్పుడు మా పాస్టర్ గారు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, దేవుడు మెతుకు మెతుక్కు లెక్క అడుగుతాడు, జాగ్రత్త అని చెప్పాడు. చూడండి ప్రియులారా, వారు సిద్ధపరిచినటువంటి ఆహారము పాడేయడానికి కాదు, వృధా చేయడానికి కాదు, తినడానికి సిద్ధపరిచారు. ఆ యొక్క ఆహారం సిద్ధపరచడానికి దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉన్నది. వారు కష్టపడడానికి దేవుడు కృప చూపించినాడు, దేవుడు వారికి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. అంటే వాటన్నిటి వెనక ఎవరున్నారు అంటే, దేవుడు ఉన్నాడు. దేవుని ద్వారా సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని ఆ బ్రదరు వృధాగా పారేయడానికి సిద్ధపడినప్పుడు మా పాస్టర్ గారు చెప్పినటువంటి మాట నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది. దేవుడంట మెతుకు మెతుక్కు లెక్క అడుగుతాడంట. చూడండి, చాలామంది ఆహారం విషయంలో వృధా చేసేవారు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. ధనం విషయంలో అనవసరమైనటువంటి ఖర్చులు చేసేటువంటి వారు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుడిచ్చినటువంటి శరీరం విషయంలో దానిని పాడు చేసుకునేవారు ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. చూడండి, త్రాగుబోతులుగా జీవిస్తూ, స్మోకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆలయమైనటువంటి ఈ శరీరాన్ని పాడు చేసుకుంటే, వాక్యంలో రాయబడినటువంటి మాట, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. చూడండి, దేవుడే ఒక వ్యక్తిని పాడు చేస్తే మరి ఆ యొక్క వ్యక్తిని ఎవరు బాగు చేయడానికి అవకాశం ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. చూడండి ప్రియులారా, చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అంటే, పొదుపు చేసుకునే వారంగా ఉండాలా.
అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి మనము వృధా ఖర్చులు చేయకుండా పొదుపు చేసుకోవడం అనేది ఓ మంచి లక్షణం అండి. మరి రోజున మనము పొదుపు చేసుకునే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. శిష్యులకు ఆ విషయాన్ని స్పష్టంగా నేర్పిస్తూ ఉన్నాడు. మిగిలినటువంటి ముక్కల్లో దేన్ని కూడా మీరు నష్టపోకుండా పోగు చేయాలా, దేన్ని కూడా మీరు విడిచిపెట్టకుండా పోగు చేయాలా, మీరు దేన్ని కూడా వృధా చెయ్యొద్దు, మీరు దేన్ని కూడా పాడు చేసేవారుగా ఉండొద్దు, అరణ్యము కదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు, వాటన్నింటినీ పోగు చేయండి అని చెప్పినప్పుడు 12 గంపల నిండా ఎత్తితే వాటిని పట్టణంలోనికి తీసుకొని వెళ్ళింది ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే దాదాపుగా యేసుక్రీస్తు ప్రభు వారి 12 మంది శిష్యులే. అంటే ఒక్కొక్క శిష్యుని నెత్తి మీద ఒక్కొక్క గంపను పెట్టినాడు దేవుడు. ఆహారం వృధా కావద్దు, ఆహారం పాడవ్వకూడదు అనే ఉద్దేశంతో శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు ఆ పాఠాన్ని. ఈ రోజున వాక్యము ద్వారా మనకు కూడా ప్రభువు వారు నేర్పిస్తున్నటువంటి పాఠం అదే. మరి మనం ఈ రోజున పొదుపరితనం కలిగి జీవిస్తూ ఉన్నామా? దేవుడు మనకు అనుగ్రహించినది ఏదైనా సరే దాన్ని పాడు చేసుకొనకుండా కాపాడుకునే వారంగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. చూడండి ప్రియులారా, మనం ఈ లోకంలో మాత్రమే పొదుపు చేసుకునే వారంగా ఉండొద్దు. ఆత్మీయంగా మనం ఆలోచించిన బైబిల్ గ్రంథంలో ప్రభువు వారు చెప్పినటువంటి మొదటి ప్రసంగంలోనే, ఆ కొండ మీది ప్రసంగంలోనే ప్రభువు నేర్పించినటువంటి పాఠం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 20-21 వచనాల్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిల్లరు, నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును అని రాయబడి ఉన్నది. మనము ప్రాముఖ్యంగా ఎక్కడ మన ధనాన్ని సమకూర్చుకోవాలో దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు మీ కొరకు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకొనండి. ఇక్కడ మీరు ధనాన్ని సమకూర్చినట్లయితే చిమ్మెట పట్టడానికి, తుప్పు పట్టి పాడవ్వడానికి అవకాశం ఉన్నది, దొంగలు కన్నము వేసి దొంగిలించడానికి అవకాశం ఉన్నది. అదే మీరు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్నట్లయితే ఏ ఒక్క దొంగ కూడా అక్కడికి రాలేడు. అంటే దొంగలు మీ ధనాన్ని దొంగిలించలేరు. అక్కడ చిమ్మటైనను తుప్పైనను పట్టి మీ ధనము పాడవ్వదు. అక్కడ మీ ధనము అదే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, ఆత్మీయులమైనటువంటి మనమందరము, దేవుని బిడ్డలముగా జీవిస్తున్నటువంటి మనమందరము ప్రాముఖ్యంగా పరలోకములో ధనాన్ని సమకూర్చుకోవాలంట. ఎందుకోసం అంటే మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి మనం పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్నట్లయితే మన హృదయము, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఆశలన్నీ కూడా పరలోకం మీదనే నిలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనము ధనాన్ని పరలోకంలో సమకూర్చుకుంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 2వ రకమైనటువంటి మనుషులు, మొదటి రకమైనటువంటి మనుషులేమో ఏది కూడా పాడు చేసుకొనకుండా, దేన్ని కూడా వృధా చేయకుండా కాపాడుకునేవారు. దేవుడు అలాంటి వారిని మెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది, అలాంటి వారిని పరలోకానికి సిద్ధపరచడానికి అవకాశం ఉన్నది. ఎందుకోసం అంటే బైబిల్ గ్రంథంలో ప్రభువు వారు నేర్పించినటువంటి పాఠం అదే శిష్యులకి. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డల్లో కనిపించినటువంటి లక్షణం కూడా అదే. ఉదాహరణకి ఫరోకు కలలు వచ్చిన తర్వాత ఆ కలల భావాన్ని యోసేపు భక్తుడు వివరించిన తర్వాత రాబోతున్నటువంటి కరువును ఎదుర్కోవడానికి యోసేపు భక్తుడు చేసినటువంటి పని ఏమిటి అంటే, ఆదికాండము 41వ అధ్యాయము 49వ వచనంలో రాయబడి ఉంటుంది, కొలువలేనంతగా ధాన్యాన్ని సమకూర్చినాడంట. అసలు కొలిచే అవకాశమే లేనంతగా, అంటే అంత విస్తారంగా ధాన్యాన్ని సమకూర్చినాడంట. పొదుపు చేసినాడు ఆయన కరువును ఎదుర్కోవడానికి. ఆహార పదార్థాలలో దేన్ని కూడా వృధా చేయలేదు యోసేపు భక్తుడు, దాన్ని కాపాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము 31వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అక్కడ కూడా మనకి గుణవతి అయినటువంటి స్త్రీ యొక్క లక్షణాలను దేవుడు వివరిస్తూ ఉంటాడు.
చూడండి ప్రియులారా, నేను ఇంతకు ముందే గుణవతి అయినటువంటి స్త్రీ యొక్క 15 లక్షణాలు అని చెప్పేసి వాక్యాన్ని వివరించడం జరిగినది. ఆమెలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఏమిటో ఇంతకు ముందే తెలియపరచడం జరిగినది. ఎవరైనా ఆ వాక్యాన్ని విని ఉండకపోతే, ఒకవేళ విన్నా మర్చిపోయినట్లయితే ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నది. ఒకసారి ఆ వాక్యాన్ని వినండి. మనము జ్ఞానము కలిగి జీవిస్తూ ఉన్నామా, అజ్ఞానముతో బ్రతుకుతూ ఉన్నామా తెలుసుకొనండి. ఈ సమయంలో గుణవతి అయినటువంటి స్త్రీ యొక్క లక్షణాలలో ఒక లక్షణం ఏమిటి అంటే, సామెతలు గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆమె చేసేటువంటి పనుల్లో ఒక పని ఏమిటి అంటే, కూడబెట్టినటువంటి ద్రవ్యముతో ఒక ద్రాక్ష తోట నాటిస్తుందంట. హల్లెలూయా. అంటే గుణవతి అయినటువంటి స్త్రీ, దైవ జ్ఞానముతో జీవించేవారు ద్రవ్యమును లేదా ధనాన్ని వారు ఏం చేస్తారు అంటే కూడబెట్టుకుంటారంట. వృధా ఖర్చులు చెయ్యరు. పనికి మాలిన వాటి కోసము తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టేవారుగా ఉండరు, కూడబెడతారంట. కూడబెట్టినటువంటి ద్రవ్యముతో ఒక ద్రాక్ష తోట నాటిస్తారంట. వాక్యంలో మాట మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే గుణవతి అయినటువంటి స్త్రీ, దేవుని చేత కొనియాడబడినటువంటి స్త్రీ కూడబెట్టే లక్షణం కలిగి జీవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డగా జీవించినటువంటి యోసేపు భక్తుడు, పాపానికి దూరంగా పారిపోయినటువంటి వ్యక్తి, తన పవిత్రతను కాపాడుకున్నటువంటి వ్యక్తి, దేవునితో సహవాసంలో జీవించాలి అని చెప్పేసి ఆ వ్యక్తి కూడా చేసినటువంటి ఒక పని ఏమిటి అంటే, కొలువలేనంతగా ద్రవ్యమును కూడబెట్టినాడు. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిస్తున్నటువంటి విషయం కూడా అదే. మీరు ఈ ఆహార పదార్థాన్ని పాడు చేయకండి. అందరూ తిని తృప్తి పొందారు కదా అని చెప్పేసి ఈ ఆహారాన్ని ఇక్కడనే విడిచిపెట్టకండి. ఏమీ నష్టపోకుండా వీటిని మీరు పోగు చేయండి అని చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ యొక్క సందర్భాలన్నింటిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, మనం ఏ విధంగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అంటే, పొదుపు చేసే జ్ఞానం మనకు ఉండాలా, కూడబెట్టేటువంటి జ్ఞానం మనకు ఉండాలా. అది కేవలం ఈ లోకంలోనే కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు నేర్పించినట్లుగా పరలోకంలో మన ధనాన్ని మనం కూడబెట్టుకోవాలా. మన హృదయము, మన ఆశలు, మన తలంపులు, మన నిరీక్షణ, మన గమ్యము అదే ఉండాలా. పరలోకం మీదనే మన ఆశలు, మన తలంపులు అన్నీ నిమగ్నమై ఉండాలా. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందామా? చూడండి ప్రియులారా, ఈ మొదటి రకమైనటువంటి మనుషులనేమో దేవుడు మెచ్చుకున్నాడు. దేవుడు వారికి పరలోకంలో చోటును కల్పించడానికి అవకాశం ఉన్నది. గుణవతి అయినటువంటి స్త్రీ అని చెప్పేసి, జ్ఞానం కలిగినటువంటి వారు అని చెప్పేసి దేవుని చేత కొనియాడబడినారు, పొదుపరితనం కలిగినటువంటి వారు. ఇక మిగిలినటువంటి 2 రకాల మనుషులు దేవుని ద్వారా మెప్పును పొందుకోలేదండి. చిట్ట చివరికి పరలోకంలో స్థానాన్ని కూడా పొందుకోలే. మరి ఎక్కడికి వెళ్ళారు అంటే నరకానికి వెళ్ళినట్టుగా రాయబడి ఉన్నది. ఎవరు ఆ 2 రకాల మనుషులు అంటే, 2వ రకమైనటువంటి మనుషులు ఏ విధంగా ఉంటారు అంటే, వాక్యంలో ఆ మాట రాయబడి ఉన్నది. సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనంలో రాయబడి ఉంటుంది. లోబి తన ఇంటి వారిని కూడా బాధ పెడతాడంట. ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, అసలు లోబి అంటే ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక 4 విషయాలను చెబితే లోబి అంటే అర్థమైపోతుంది మనకి. మొదటిది ఏమిటి అంటే, నాకే ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పేసి యావ కలిగి జీవించేవారే లోబులు. అధికంగా డబ్బు మీద వ్యామోహం కలిగి జీవించేవారు, అంటే డబ్బు దాహము కలిగినటువంటి వారే లోబులు. ఇతరులకు ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు తెలివిగా తప్పించుకునేవారే లోబులు. 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఎంత ఉన్నప్పటికీ, దేవుడు వారికి ఎంత అనుగ్రహించినప్పటికీ తృప్తి లేకుండా జీవించేవారే లోబులు. అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చెప్పేసి విసిగించేవారు. అంటే ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడం నేర్చుకోరు వారు. ఉదాహరణకి ఇజ్రాయేలీలు, దేవుడు ముందుండి ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడిపించి కనాను దేశానికి నడిపిస్తూ ఉంటే, వారికి ఆకలి అవుతున్నది అంటే మన్నాను కురిపిస్తూ వారి ఆకలిని తీరుస్తూ ఉంటే, దాహమవుతున్నది అంటే బండలో నుండి నీళ్లను రప్పిస్తూ వారి యొక్క దాహాన్ని తీరుస్తూ ఉంటే, మాంసం కావాలి అని అడుగుతూ ఉన్నప్పుడు పురేడులను రప్పించి వారికి మాంసాన్ని అనుగ్రహిస్తూ ఉంటే, తృప్తి ఉన్నదా అంటే వారికి తృప్తి లేదు. ఇంకా కావాలా, ఇంకా కావాలా, నాకే కావాలా అని చెప్పేసి
తృప్తి లేని జీవితాన్ని జీవించి చిట్ట చివరికి ఆ అరణ్యంలోనే మరణించినట్టుగా వారి జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే తృప్తి లేని వారిని దేవుడు మెచ్చుకోడు, తృప్తి లేని వారిని దేవుడు ఇష్టపడడు, వారిని విడిచిపెట్టడు కూడా. చూడండి, నాకే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చెప్పేసి అధికంగా డబ్బు వెంట పరిగెత్తే వారిని దేవుడు మెచ్చుకోడు. ఆ ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, మరి ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది అంటే ఈ విషయాలన్నింటిని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే లోబి దగ్గర ఎంత ఉన్నా తృప్తి ఉండదు, ఇంకా కావాలనుకుంటాడు. లోబి దగ్గర ఎంత ఉన్నా కానీ ఇతరులకు ఆయన కొంచెం కూడా ఇచ్చే వ్యక్తిగా ఉండడు, తెలివిగా తప్పించుకుంటూ ఉంటాడు. అంటే ఈ లక్షణాలన్నింటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వారెవరు అంటే పిసినారులు. పిసినారుల వల్ల తన ఇంటి వారికి కూడా బాధ కలుగుతుందంట. నిజంగా నేను కూడా ఒక సందర్భంలో చూశాను. ఒకసారి నేను ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పక్కనే ఒక సిస్టర్, ఆమె కూడా దేవుణ్ణి నమ్ముకున్నది. ఆ సిస్టర్ కూడా స్టమక్ పెయిన్తో విపరీతంగా బాధపడుతూ ఉన్నది. నేను అడిగాను, సిస్టర్ అంత బాధపడే బదులు ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది కదా సిస్టర్ అంటే, ఆ సిస్టర్ ఇస్తున్నటువంటి జవాబు ఏమిటి అంటే వాళ్ళ భర్త డ్యూటీకి వెళ్ళేటప్పుడు చెప్పిండంట, ప్రార్థన చేసుకో తక్కువైపోతుంది అని చెప్పేసి. ఆయనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఉదాహరణకి హెడేక్ వస్తే ట్యాబ్లెట్ వేసేసుకుంటాడు. కానీ తన భార్య బాధపడుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి బదులుగా కనీసం మెడికల్ షాప్కి వెళ్ళి ఓ కడుపు నొప్పి ట్యాబ్లెట్ తెచ్చి ఇవ్వడానికి బదులుగా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ప్రార్థన చేసుకో తక్కువైపోతుంది అని చెప్పేసి ఏమాత్రం కనికరించకుండా, ఏమాత్రం ఆమె గురించి ఆలోచించకుండా ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. నేను చూస్తూ ఉన్నప్పుడు నాకే బాధ అనిపించి మెడికల్ షాప్కి వెళ్ళి ఓ 2 ట్యాబ్లెట్లు తెచ్చిచ్చాను. ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే తక్కువైపోయింది. చూడండి, ఆ ట్యాబ్లెట్స్కి ఎంత ఖర్చు అయినది అంటే నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ 5 రూపాయలు 6 రూపాయలు. అంటే ఆ బ్రదర్కి తన భార్య కోసం ఓ 5-6 రూపీస్ కూడా ఖర్చు పెట్టలేకపోయినాడు. 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టడం ఇష్టం లేక ప్రార్థన చేసుకోమని ఒక సలహా చెప్పి వెళ్ళిపోయిండు. ఆయన పట్టించుకోలే. అంటే ఇప్పుడు ఆయన వల్ల తన భార్యకు బాధ కలిగినది. చూడండి ప్రియులారా, అందుకే వాక్యం ద్వారా కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, లోబి తన ఇంటి వారిని కూడా బాధ పెడతాడు. ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు చాలామంది ఖర్చు పెట్టకుండా జీవిస్తూ ఉంటారు. చూడండి, అనవసరమైన ఖర్చులు చేయమని దేవుడు కోరుకోవడం లేదు, కానీ అవసరం ఉన్నప్పుడు, ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు మనం తప్పకుండా ఖర్చు పెట్టడానికి ముందుకు వెళ్ళాలా. ఒకవేళ ఆ విధంగా ఉండకుండా ఉన్నట్లయితే అలాంటి వారే లోబులు. అలాంటి వారినే మన భాషలో చెప్పాలంటే పిసినారులు అని మాట్లాడుతూ ఉంటాం వారి గురించి. చూడండి, ఈ పిసినారితనం గురించి వాక్యంలో ప్రభువు ఏం చెబుతూ ఉన్నాడు అని చెప్పేసి మనం త్వరగా కొన్ని విషయాలను ఆలోచన చేసినట్లయితే వీరు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఉదాహరణకి ఓ 9 విషయాల్ని త్వరగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, మనుషులు తినే ఆహారం వలన అపవిత్రులు కారంట. మనుషులు బయట నుండి పుచ్చుకునే ఆహారం వలన అపవిత్రులు కారు, కానీ మనుషుల లోపలి నుండి అంటే హృదయంలో నుండి వచ్చే వాటి వల్ల అపవిత్రులైతారు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది. మనందరికి తెలుసు ఆ మాటలు. అయితే మనుషుల హృదయంలో నుండి ఏమేమి వస్తాయి అని మనం ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటాయి. చూడండి, అందులో రాయబడినటువంటి విషయాల్లో ఒక విషయం ఏంటిది అంటే లోభత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా వస్తాయంట, లోభములు కూడా ఉంటాయంట. అంటే లోభత్వముతో జీవించేవారు, లోబులుగా బ్రతికేవారు అపవిత్రులు అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. వారు ఇంకా తమ బ్రతుకును మార్చుకోలే, వారు ఇంకా తమ బుద్ధిని మార్చుకోలే, వారు ఇంకా పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేయట్లేరు, పిసినారితనంతో జీవించేవారు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటుంది, లోబులంట దేవుణ్ణి కూడా తిరస్కరిస్తారంట. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటుంది, అబద్ధ బోధకులను ఉద్దేశించి, అబద్ధ ప్రవక్తలను ఉద్దేశించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, వారికి కూడా మనం దూరంగా ఉండాలంట. చూడండి, వారిని ఏ విధంగా గుర్తించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అక్కడ ఒక లక్షణాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు.
అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చేసేటువంటి పని ఏంటిది అంటే వాక్యాన్ని ప్రకటించారంట. మరి ఏం చెబుతారు అంటే కల్పనా వాక్యములు చెప్పుచు అధికంగా లాభాన్ని సంపాదించుకోవాలని చూస్తారంట మన దగ్గర నుండి. నేను ఒక సందర్భంలో వస్ట్ర వాళ్ళ ఇంటికి మీటింగ్కి వెళ్ళినప్పుడు శుభవార్త ఛానల్లో, ఆరాధన ఛానల్, నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ ఓ ఛానల్ని పెట్టారు. అక్కడ ఓ పెద్ద స్పీకర్ ఆయన వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉంటే నేను కూడా చూస్తూ కూర్చున్నాను కాసేపు. దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఒక ప్రోగ్రామ్. ఓ వాక్యం చెప్పడానికి టైము హాఫ్ అన్ అవర్. ఆయన వాక్యాన్ని ప్రారంభించడమే, ప్రార్థన అయిపోగానే ఆయన చేసినటువంటి పని ఏంటిది అంటే ఓ కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ కథ ఓ 2-3 నిమిషాల్లో ముగించలే, దాదాపుగా 15 నిమిషాలు వివరించినాడు కథనే. ఆ తర్వాత ఓ చిన్న వచనాన్ని చదివినాడు. ఆ చదివేసరికి దాదాపుగా 20 మినిట్స్ అయిపోయింది. కొంచెం వివరించి వెంటనే ముగించేసి ఇక స్పాన్సర్ చేయండి అని చెప్పేసి వాక్యాన్ని పూర్తి చేసేసినాడు. ఆ ప్రోగ్రాం అయిపోయింది. ఇప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి హాఫ్ అన్ అవర్ టైంలో ఆయన చేసినటువంటి పని ఏంటిది అంటే ఓ కథకే 15 నిమిషాలు కేటాయించినాడు. మరి వాక్యంకి ఎంతసేపు ఇచ్చినాడు అంటే ఓ 5 నిమిషాలు కూడా ఇవ్వలే. చూడండి, ఆ కథలు వినడానికి కొన్ని 100 మంది, 1000 మంది వెళ్తూ ఉన్నారు. అయితే వాక్యం ద్వారా ప్రభువు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటిది అంటే అలాంటి వారికి మనం దూరంగా ఉండాలంట. కథలు వినడానికి కాదు మనం సిద్ధపడాల్సింది, కల్పనా వాక్యములు చెప్పేవారి యొద్దకు కాదు మనం వెళ్ళాల్సింది. ఆ విధంగా బోధించేవారు వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా ప్రకటించేవారు కాదు, వారు లోబులు, మీ వలన అధిక లాభాన్ని సంపాదించాలని చూసేవారు అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారం లోబులంట శాపగ్రస్తులుగా ఉంటారంట. 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ప్రకారం లోబత్వము అనేది పరిశుద్ధులకు తగినది కాదంటండి. చూడండి, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 6వదిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం ప్రకారం అక్కడ కొంతమందితో మనం సాంగత్యము చేయకూడదు అని దేవుడు వివరిస్తూ ఉంటాడు. మనము ఎలాంటి వారితో సాంగత్యము చేయకూడదు అంటే ఒక లక్షణము, అక్కడ చాలా లక్షణాలను దేవుడు వివరిస్తూ ఉన్నాడు. అందులో ఒక లక్షణం ఏంటిది అంటే లోబులతో మనం సాంగత్యం చేయొద్దంట. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. లోబత్వాన్నంట మనలో మనం చంపుకునే వారంగా ఉండాలంట. లోబత్వంతో జీవించే వారంగా ఉండొద్దు, పిసినారులంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అపవిత్రతలోనే జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారితో సాంగత్యము చేయకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాంటి వారు శాపగ్రస్తులు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వారు అధిక లాభాన్ని సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి అలాంటి వారు దేవుణ్ణి తిరస్కరిస్తారు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి తిరస్కరించే ఆ లోబత్వాన్ని మనలో చంపుకోవాలంట. ఎందుకు చంపుకోవాలో తెలుసా? మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ప్రకారము లోబులంట దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారంట. అందుకే మనం చంపేసుకోవాలా లోబత్వాన్ని. చూడండి ప్రియులారా, 9వదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ప్రకారం లోబత్వముతో జీవించేవారంట దేవుని రాజ్యమునకు వారసులు కాలేరంట. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. ప్రభువు వారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఉపమానములలో ఒక ఉపమానం లోబత్వముతో జీవించే వారిని ఉద్దేశించే ప్రభువు చెప్పినాడు. ఆ మాటలు మనకి లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం నుండి 31వ వచనం వరకు కనిపిస్తూ ఉంటాయి. ఆ సందర్భం మనందరికీ తెలిసిందే. ఓ ధనవంతుని యొక్క భూమి ఆ యొక్క పంట సమృద్ధిగా పండేసరికి తన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బీదలను జ్ఞాపకం చేసుకోకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆయన ఆలోచిస్తున్నటువంటి విధానం ఏమిటి అంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పేసి వెంటనే ప్రభువు వారు అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతూ ఉన్నారు, నీవు సంపాదించింది ఎవరు తీసుకుంటారు? ఎవరిది అవుతుంది? నీ ప్రాణమే పోతే నువ్వేం తింటావు, ఏం త్రాగుతావు, ఏం సుఖిస్తావు అని చెప్పేసి లోబత్వంతో జీవించినటువంటి వ్యక్తిని ప్రశ్నించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున
మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ వాక్యాలన్నింటినీ మనం ఆధారం చేసుకొని ఆలోచన చేసినట్లయితే, లోభత్వముతో జీవించేవారు దేవుని మెప్పును పొందుకోలేరు, దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనం పిసినారులుగా ఉన్నట్లయితే మన బుద్ధిని మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం, మన తలంపులను కూడా మార్చుకుందాం, లోభత్వాన్ని మనలో చంపుకునే వారంగా ఉందాం. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, కొంతమంది శారీరకంగా లోభత్వంతో జీవిస్తూ ఉంటారు, అంటే శారీరకంగా పిసినారులుగా ఉంటారు. మరికొంతమంది ఏ విధంగా ఉంటారు అంటే, శారీరకంగా పిసినారులుగా ఉండరు, కానీ ఆత్మీయ విషయాల దగ్గరికి వచ్చేసరికి, అంటే మందిరం దగ్గరికి వచ్చేసరికి, దేవుని విషయాల దగ్గరికి వచ్చేసరికి, కానుకలు వేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, లేదా దేవునికి దశమ భాగములు చెల్లించాల్సి వచ్చినప్పుడు గుప్పిళ్ళు విప్పుతారా అంటే చాలామంది విప్పరండి. అనవసరమైన ఖర్చులు ఎన్నో చేస్తూ ఉంటారు, కానీ ప్రభువు కోసం ఖర్చు చేసే సమయం వచ్చినప్పుడు గుప్పిళ్ళు విప్పరు. అంటే అలాంటి వారు ఎవరు అంటే ఆత్మీయ పిసినారులు. హాస్పిటల్కి వెళ్ళి వేలల్లో లక్షల్లో ఖర్చు పెడతారు. ఇంకొంతమంది ఉంటారు, మంత్రగాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసుకుంటారు. మరికొంతమంది ఉంటారు, రకరకాల చోట్లకు వెళ్ళి అనవసరమైన ఖర్చులు ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ ప్రభువు దగ్గరికి వచ్చేసరికి, ఆత్మీయ విషయాల దగ్గరికి వచ్చేసరికి, ఓ రూపాయి ఖర్చు చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కానుక వెయ్యాలి అంటే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటారు, ఎంత వెయ్యాలా అని చెప్పేసి. దశం భాగం ఇవ్వాలి అంటే ఓ 10 సార్లు ఆలోచించుకుంటారు, ఈ నెలలో ఇవ్వడం అవసరమా, నెక్స్ట్ మంత్ ఇస్తే అయిపోదా అని చెప్పేసి రకరకాల ఆలోచనలు. అంటే ఇలాంటి వారు ఎవరు అంటే ఆత్మీయంగా పిసినారులు. చూడండి ప్రియులారా, శారీరకంగా నీవు పిసినారివైనా, ఆత్మీయంగా నువ్వు పిసినారివైనా దేవుడు నిన్ను మెచ్చుకోడు. దేవుని రాజ్యమునకు నీవు హక్కుదారుడవు కాలేవు. దేవుని రాజ్యమునకు నువ్వు వారసురాలివి కాలేవు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 3వ రకమైనటువంటి మనుషులు ఏ విధంగా జీవిస్తారు అంటే బైబిల్ గ్రంథంలో ఆ మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారావస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. 21వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను, అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను అని రాయబడినది. ఈ సందర్భం కూడా మనందరికీ దాదాపుగా తెలిసిన సందర్భమే. ధనవంతుడు, లాజర్. ధనవంతుడేమో ప్రతిరోజు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే, లాజరేమో ఆకలి దప్పులతో, అనారోగ్యముతో అతడు బాధపడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ సందర్భంలో ధనవంతుని జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఆ ధనవంతుడు ఏ విధంగా జీవిస్తూ ఉన్నాడో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఊదారంగు వస్త్రములు వేసుకుంటూ ఉన్నాడంట, సన్నపు నారా వస్త్రములను ధరించుకొని ప్రతిరోజు బహుగా సుఖపడుతూ ఉన్నాడంట. చూడండి, అతనికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి ప్రతిరోజు సుఖాన్ని అనుభవించే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అతడు ఆహారాన్ని ఏ విధంగా భుజిస్తూ ఉన్నాడు అంటే, అక్కడ రాయబడి ఉన్నది 21వ వచనంలో, అతని బల్ల మీద నుండి పడు ముక్కలతో ఒక వ్యక్తి అంట తన ఆకలిని తీర్చుకోవాలనుకుంటూ ఉన్నాడంట. కానీ అతనికి ఎవరునూ ఏమీ కూడా ఇవ్వట్లేరంట. అంటే అతడు ఆహారాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు చాలా మట్టుకు ఆహారాన్ని వృధా చేస్తూ ఉన్నాడు. చాలా మట్టుకు రొట్టెలు కావచ్చు, ఆహారంని పడేస్తూ ఉన్నాడంట. ఎంత పడేస్తూ ఉన్నాడు అంటే, ఆ పడిపోయిన ఆహారంతో లాజరు తన ఆకలిని తీర్చుకోవాలనుకుంటున్నాడంట. కానీ ఇస్తున్నారా అంటే ఇవ్వడం లేదు. ఆహారం లేదా ధనవంతుని దగ్గర అంటే చాలా ఉన్నది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క ధనవంతుని దగ్గర ధనము లేదా అంటే చాలా ఉన్నది. లాజర్కి ఏమైనా సహాయం చేస్తాడా అంటే ఓ రూపాయి కూడా సహాయం చేయలేదంట. చూడండి, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ధనవంతుని దగ్గర వస్త్రాలు లేవా అంటే చాలా ఉన్నాయి. వస్త్రహీనతతో బాధపడుతున్నటువంటి లాజరుకు ఏమైనా సహాయం చేశాడా అంటే ఏమాత్రం చేయలే.
తానే సుఖపడుతూ ఉన్నాడు, తానే భుజిస్తూ ఉన్నాడు, తన ధనాన్ని బట్టి తానే గర్విస్తూ ఉన్నాడు. ఇతరుల గురించి ఆలోచించకుండా, ఇతరులను పట్టించుకొనకుండా తన మట్టుకే ఆలోచిస్తూ, పోనీ తాను సిద్ధపరచుకున్నటువంటి ఆహారాన్ని భద్రపరచుకునే జ్ఞానమైనా ఉన్నదా అంటే చాలా మట్టుకు వృధా చేస్తూ ఉన్నాడంట. చూడండి ప్రియులారా, ఎంతో ధనం ఉన్నప్పటికీ, ఎంతో ఆహారం ఉన్నప్పటికీ, ఎన్నో వస్త్రాలు ఉన్నప్పటికీ ఆయన దాన్ని కాపాడుకొనకుండా వృధా చేస్తూ ఉన్నాడు చాలా మట్టుకి. చిట్ట చివరికి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అంటే పరలోకానికి వెళ్ళలేదండి. లాజరేమో పరలోకానికి వెళ్తే ధనవంతుడేమో నరకానికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ధనవంతుని జీవితాన్ని బట్టి మనము ఆలోచన చేసినట్లయితే అతనిలో దుబారాతనం ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే వ్యర్థమైనటువంటి ఖర్చులు, వ్యర్థంగా ఎక్కువ ఆహారాన్ని సిద్ధపరచుకొని చాలా ఆహారాన్ని వృధా చేసేటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా ఈ ధనవంతుని జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. ఎన్నో వస్త్రాలు ఉన్నాయి, ఆ వస్త్రాలన్నీ ఇతడు ధరించే అవకాశము లేకపోయినా అవసరతలో ఉన్నటువంటి వారికి ఇచ్చే మనసు కూడా లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ ధనవంతునిలో దుబారాతనం, వ్యర్థమైన వాటికి ఎక్కువ ప్రియారిటీని ఇస్తూ వ్యర్థముగా అధికంగా దుస్తులను మరి తెప్పించుకున్నట్లుగా, అధికంగా ఆహారాన్ని సిద్ధపరచుకున్నట్లుగా ధనవంతుని జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా అన్నింటినీ వృధా చేసినటువంటి ధనవంతుడు చిట్ట చివరికి వెళ్ళింది ఎక్కడికి అంటే పరలోకంలోనికి కాదు, నరకానికే వెళ్ళాడు. అంటే ఈ రోజున మన జీవితంలో కూడా వ్యర్థంగా అన్నింటినీ సమకూర్చుకునే అలవాటు ఉన్నదనుకోండి, వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారంటే నరకానికే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసినటువంటి కొంతమంది ఉన్నారండి. చూడండి, అస్టర్ ఉన్నది ఉదాహరణకి. అస్టర్ చేసేటువంటి పని ఏంటిది అంటే వాళ్ళ ఇంటికి ఉన్నది ఎన్ని డోర్స్ అంటే ఒక్కటే డోర్ ఉన్నది. ఒక డోర్కి ఎన్ని కర్టన్స్ ఉండాలి అంటే ఒకటి ఉంటే సరిపోతుంది. ఇంకా ఇంకోటి ముందే తెచ్చుకొని పెట్టుకున్నా పర్లేదు అనుకుందాం. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే దాదాపుగా 5 నుంచి 10 కర్టన్స్ ఉంటాయండి. అవి అవసరమా అంటే అవసరం లేదు. ఉన్నదే ఒక డోరు, ఒక డోర్కు ఒక కర్టన్ వేస్తే అది ఉతికినప్పుడు లేదా అది పాడైపోయిన తర్వాతకి వేరే చేంజ్ చేసుకున్నానికి 2 ఉంటే సరిపోతాయి. కానీ వాళ్ళ ఇంట్లో మినిమం 5 కంటే ఎక్కువనే ఉంటాయి. వృధా ఖర్చు. డబ్బున్నప్పుడు పొదుపు చేసుకొనకుండా, డబ్బున్నప్పుడు కాపాడుకొనకుండా వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఆహారం కూడా అంతే, వండుతారు పడేస్తారు, వండుతారు పడేస్తారు. ఇంకా అస్టర్ చెబుతూ ఉంటుంది, తన దగ్గరికి ఎవరైనా వెళ్ళి ఆమె పడేస్తూ ఉన్నప్పుడు చూసినట్లయితే మా బ్రదర్కి చెప్పకండి, తెలిస్తే తిడతాడంట. అంటే తన భర్తకు తెలియకుండా ఆహారం అంతా పడేస్తూ ఉన్నది. ఎందుకు సిద్ధపరచాలి అంతగానం? చూడండి, వారి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంత ఆహారం ఉంటే సరిపోతుందో తెలుసుకొని అంత పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం మిగిలితే పెద్ద నష్టం ఏం లేదు. కానీ చాలా ఆహారాన్ని సిద్ధపరిచి వృధాగా పడేస్తూ ఉంటుంది. ఇంకో స్టోర్ కూడా ఉన్నదండి. ఆ స్టోర్ చేసేటువంటి పని ఏంటిది అంటే వాళ్ళ కొడుకు ఏ పని చేస్తలేడు, కానీ ఆయన నేను ఆటో నడుపుతానగానే ఆటో కొనిచ్చేసింది. దాదాపుగా ఒక 1 మంత్ కూడా కాలేదు, ఆటో అమ్మేసినారు. నాకు ఒక యాక్టివా కావాలంటే యాక్టివా కొనిపించింది. మళ్ళీ తర్వాతకి ఏమైందో తెలియదు, యాక్టివా అమ్మేసారు. మళ్ళీ ఒక బైక్ కొనుక్కున్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు, ఆ బైక్ అమ్మేసినారు. మళ్ళీ ఇంకో బైక్ కొనుక్కున్నారు. చూడండి, ఆయన ఏ పని చేయడు. ఆయనకు బైక్ అవసరమా అంటే అవసరమే లేదు. ఒకవేళ బైక్ అవసరమై ఉంటే ఏ బైక్ కావాలో అది ఫస్టే కొనుక్కుంటే అయిపోయేది. ఇన్ని కొనుక్కోవడం, అమ్మేయడం అంతా కూడా వృధా చేస్తున్నారు. అందులో ఎంతో ధనము వృధా అయిపోయింది. ఇంకా నేను గమనించినటువంటి విషయం ఏంటిది అంటే ఆయన చదువుకున్నది 10th ఇంటరో, కానీ ఆయనకు ల్యాప్టాప్ కావాలంట. 50,000 పెట్టి ల్యాప్టాప్ కొనిపించినది. వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చూసుకున్నానికి వాళ్ళకంట వైఫై కనెక్షన్ కావాలంట. జాబ్ చేయడానికో లేదంటే అవసరం ఉంటేనో వైఫై కనెక్షన్ పెట్టించుకున్నారంటే అర్థం ఉన్నది. యూట్యూబ్ వీడియోలు చూడడానికి వైఫై కావాలంట. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పేసి ఫ్రిడ్జ్ కొనుక్కున్నారంట. చూడండి, ఇంట్లో ఎలుకలు ఉన్నాయి కరెక్టే. ఆ ఎలుకలు పోవాలంటే ఏం చేయాలంటే ఇల్లు మంచిగా పెట్టుకోవాలి. వాళ్ళు ఇల్లు ఇంకా కంప్లీట్ చేసుకోలేదు, కింద ఫ్లోరింగ్ చేయలేదు, చుట్టూ ప్లాస్టింగ్ చేయలేదు. అవి వేయించుకోమ్మా అంటే డబ్బులు లేవంటది. నేను ఒకసారి ఇవన్నీ లెక్కబెట్టి చూసినాను, ఎంత ఖర్చు అయింది వీటన్నిటికీ, వీరు ఎంత వృధాగా ధనాన్ని ఖర్చు చేస్తున్నారని లెక్కించినప్పుడు నాకు తెలిసినవి లెక్క పెడితేనే దాదాపుగా 5 లక్షల దాకా వచ్చింది ఖర్చు. 5 lakhs.
దాదాపు ఒక 1,50,000 పెడితే వాళ్ళ ఇల్లు బాగైపోతుంది. అది చేపించుకోవడానికేమో డబ్బులు లేవంట, వృధాగా ధనాన్ని ఖర్చు చేయడానికి, పనికి మాలిన వాటి కోసం ఖర్చు చేయడానికేమో డబ్బులు ఉన్నాయంట. దీన్నే ఏమంటారంటే దుబారాతనము. ఒకటి కావలసినప్పుడు 10 కొనేస్తూ ఉంటారు, 5 కొనేస్తూ ఉంటారు, అనవసరమైనవన్నీ తెచ్చేసుకుంటూ ఉంటారు, అనవసరమైన చోట వృధా ఖర్చులు చేస్తూ ఉంటారు. వృధాగా నీ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నట్లయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని లేదా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ధనాన్ని నువ్వు కేర్ చేయకుండా, పట్టించుకోకుండా వృధాగా ఖర్చు చేస్తూ ఉన్నట్లయితే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆహారాన్ని నువ్వు తిని తృప్తి పొందకుండా వృధాగా పారేస్తూ ఉన్నట్లయితే, అంటే ఎక్కువ ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నట్లయితే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని అనవసరంగా పాడు చేసుకునే స్థితిలో నీవు ఉన్నట్లయితే, ధనవంతునికి పట్టిన గతే నీకు కూడా పడుతుంది. జాగ్రత్త. దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు. ఈ రోజున మనము ధనము కలిగి ఉన్నాము అంటే అది దేవుని కృప వల్లనే. ఈ రోజున మనము ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాము అంటే అది దేవుని దయ వల్లనే. దేవుడు మనకు ఇన్ని సౌకర్యాలు అనుగ్రహించి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడుతూ ఉన్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుల విషయంలో నీవు జ్ఞానము కలిగి ప్రవర్తించకుండా ఉన్నట్లయితే, అజ్ఞానిగా ఉన్నట్లయితే, దుబారా చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే, ప్రతి వ్యర్థమైన దానికోసం ఖర్చు పెట్టే స్థితిలో నీవు ఉన్నట్లయితే, ధనవంతుని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే, నరకంలో పడేసినాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఈ 3 రకాల మనుషుల్లో ఒకరినే దేవుడు మెచ్చుకున్నాడు. ఒకరికే పరలోకంలో చోటును కల్పించినాడు. వారెవరు అంటే పొదుపు చేసుకునే లక్షణం కలిగినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పించినటువంటి పద్ధతి అదే. ఒకవేళ ఖర్చు చేయాల్సిన చోట ఖర్చు చేయకుండా పిసినారులుగా ఉండేవారిని దేవుడు మెచ్చుకోలే. దేవుడు వారిని కూడా విడిచిపెట్టలే. వారు పరలోక రాజ్యమునకు వారసులు కారు అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే వారు నరకానికే వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ నువ్వు శారీరకంగా ఖర్చు చేసే వ్యక్తిగా ఉన్నప్పటికీ, ఆత్మీయంగా దేవుని విషయాల దగ్గరికి వచ్చేసరికి నీ గుప్పిళ్ళు విప్పకుండా ఉన్నట్లయితే, పిసినారిగా జీవిస్తూ ఉన్నట్లయితే, దేవుడు నీ గురించి కూడా మాట్లాడుతున్నటువంటి మాట అదే. దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టాడు. నువ్వు వెళ్ళేది కూడా నరకానికే. కాబట్టి మన బుద్ధిని మార్చుకుందాం. పిసినారితనాన్ని మనలో చంపివేసుకుందాం. అవసరం ఉన్నప్పుడు, అవసరం ఉన్న చోట, అది ఆత్మీయ విషయాల దగ్గరైనా కావచ్చు, లేదా మన కుటుంబ విషయాల దగ్గరైనా కావచ్చు, గుప్పిళ్ళు విప్పే వారంగా, ఖర్చు పెట్టే వారంగా ఉందాం. ఒకవేళ ఆ విధంగా లేకపోతే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి పిసినారితనాన్ని చంపివేసుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక 3వ రకమైనటువంటి మనుషులు అవసరం లేకపోయినా ఖర్చు చేసేస్తూ ఉంటారు. వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, వారి దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలాంటి వారిని కూడా దేవుడు విడిచిపెట్టలే. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు నేర్పించిన విధంగా పొదుపు చేసుకునే జ్ఞానము కలిగి జీవిస్తాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనమందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.